హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గరీబ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాం. సో మనకి నెల్లూరులోని దగ్గరలో ఉంది. సో ఒకసారి అది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి వెళ్ళి చూస్తాను. మనం ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాం అండి. ఇక్కడ చూసారా, పోలీసు వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు, మొత్తం బైక్స్ అన్ని చెక్ చేస్తున్నారు, లైసెన్స్ ఉందా లేదని. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్దామండి, మినీ బస్లోనే వెళ్తాము. ఇది పూలే బొమ్మ అండి, సో మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ రైట్ సైడ్ ఏంటంటే మనకి కార్లు ఎవరికైనా కావాలనుకున్నా ఇక్కడ నుంచి వెళ్తా ఉంటాయి కార్ బాడీకి. సో ఇది మినీ బస్ అండి, పెట్రోల్ బంకు. సో మనకి ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడే ఆగుతూ ఉంటాయి. సో బెంగళూరు బస్సులు అయితే మనకి సిటీ మొత్తం కవర్ చేస్తాయి, ఎందుకంటే ఐపూర్ సైడ్ వెళ్తాయి కాబట్టి. బట్ హైదరాబాద్ అయితే మ్యాక్సిమం ఇక్కడే మినీ బస్ పని ఇక్కడే ఆగుతాయి. సో ఇక్కడ ముత్కూరు గేట్ రోడ్ అండి ఇది. ఇటు వెళ్తే మనకి ముత్కూరు గేటు, హరినాథపురం అంటే వస్తాయి, ధనలక్ష్మీపురం. సో ఒకసారి ఇక్కడ చూసారా, సో ఇదే అండి రామలింగాపురం బ్రిడ్జ్ అంటారు. అదే మనకి గరీబ్ బిర్యానీ. ఇటు ముత్కూరు గేట్ వెళ్ళే సైడ్ అయితే మనకి లెఫ్ట్లో వస్తుంది, విఆర్సీకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడే ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మొత్తం 4 బ్రాంచ్లు ఉన్నాయండి. సో గరీబ్ బిర్యానీ ఫస్ట్ పొడుగుపాడు వచ్చి మెయిన్, ఇది సెకండ్ వచ్చి రామలింగాపురం దగ్గర ఒకటి ఉంది. సో ఇంకోటి బీవీఆర్ నగర్ దగ్గర కూడా ఇంకొకటి ఉంది. రీసెంట్గా వీళ్ళు ఏంటంటే బుచ్చిలో కూడా స్టార్ట్ చేశారు. మొత్తం 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో మనకేంటంటే కొంచెం తక్కువ ప్రైజెస్లో చాలా రీజనబుల్, టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారా, ఇది మొత్తం ఏంటంటే రామలింగాపురం. చూసారా, ఫస్ట్ మనకేంటంటే ఇక్కడే ఉంటుంది గరీబ్ బిర్యానీ. మనకేంటంటే పక్కనే పంజాబీ ఫ్యామిలీ డాబా కూడా ఉంటుందండి మనకి. ఇక్కడ వచ్చే రేట్ వచ్చి మనకి హాఫ్ కేజీ 100 రూపీస్ ఉంటుంది, కేజీ వచ్చి 200 రూపీస్ ఉంటుంది. సో మనకి ఒక పర్సన్కి అయితే హాఫ్ కేజీ సరిపోతుంది. సో కొంచెం ఏంటంటే కొంచెం మసాలా, డబుల్ మసాలా వేసుకునే వాళ్ళు, సింగిల్ మసాలా వేసుకునే వాళ్ళు అంటే రీజన్ బట్టి అట్లా వేస్తూ ఉంటారు. సో నేను ఏంటంటే నార్మల్గా తీసుకుంటాను, కొందరు ఏంటంటే డబుల్ మసాలా తీసుకుంటారు కొంచెం స్పైసీగా ఉండడానికి. సో ఇక్కడ టేస్ట్ అయితే అంటే ఇప్పుడు ఏంటంటే అయిపోయిందండి. సో అయిపోయిందని సో వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎవరు అంటే అదే అయిపోయింది అందుకని వెయిట్ చేస్తాను. అందుకే జనాలు కూడా ఎవరు లేరు. చూడండి, రీసెంట్గా 10 రూపీస్ పెంచారంటున్నారు. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఒక కేజీ 190 ఉన్నింది, సో ఇప్పుడు 200 చేసినట్టున్నారండి. సో అందుకని ఇక్కడ రాశారు 10 రూపీస్ ఎక్స్ట్రా చేసామండి కేజీకి. సో ఇప్పుడు చూడండి, హాఫ్ కేజీ 100 రూపీస్, కేజీ 200, మినీ ప్యాకెట్ 350, ఫ్యామిలీ ప్యాకెట్ వచ్చి 580. ఇప్పుడే వచ్చిందండి మనకైతే ఇప్పుడే వచ్చింది మనకి. సో జనాలు చూసారా అంత వెయిట్ చేస్తూ ఉన్నారు బిర్యానీ కోసం. అంటే నెల్లూరు వాళ్ళు ఏంటంటే ఫుడ్ బాగుంటే ఎక్కడైనా వెయిట్ చేస్తూ ఉంటారు, కొంచెం టేస్ట్ బాగుంటే చాలు, అందుకని నెల్లూరు వాళ్ళు భోజనం ఫ్రీ అంటారు. మనకైతే మనం వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఓకే మనది వచ్చేసింది, మన పార్సల్ వచ్చేసింది. సో ఒకసారి టేస్ట్ చూద్దాం. సో నాకేంటంటే ఈరోజు మసాలా ఎక్కువ వచ్చిందండి, డబుల్ మసాలా ఎక్కువ వచ్చింది. సో నార్మల్గా ఏంటంటే కొంచెం మసాలా తక్కువ ఉంటుంది, బట్ ఈరోజు ఏంటంటే కొంచెం లాస్ట్ ఉన్నట్టు వల్ల మసాలా కొంచెం ఉంటుంది. బట్ టేస్ట్ అయితే బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో కొందరికి ఏంటంటే డబుల్ మసాలా తినే వాళ్ళకైతే ఇంకా స్పైసీగా ఉంటుంది ఈరోజు ఈ బిర్యానీ. నేను నార్మల్గా మసాలా తిన్నాను కాబట్టి అది కొంచెం నాకు మసాలా ఎక్కువ అనిపించింది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో 1 పర్సన్కి హాఫ్ కేజీ అయితే సరిపోద్ది.